హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హోమ్ ఫుడీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ చాట్ లేదా కట్లెట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది అందరికీ వచ్చిందే కదా, దీంట్లో కొత్తేముంది అని అనుకోవచ్చు, కానీ ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. దీనికోసమని చిన్న టీ గ్లాస్ వరకు తెల్ల బఠానీని 4 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఆ నానిన బఠానీని కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ ఉడికిన బఠానీని మిక్సీ జార్లో వేసుకోవాలండి. సగం వరకు ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా ఇంకా చిన్న ఉల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసుల్ని ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు ఇంకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ ఇంకా హాఫ్ బఠానీల్ని దీంట్లో యాడ్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ముందుగా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని నాకు అందించండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రాగానే కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత తినాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకొని అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సన్నగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇంకా నిమ్మకాయని పిండేసుకొని ఎంజాయ్ చేయడమే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.